హాయ్ స్టూడెంట్స్, ముందుగా అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అనొక మంచి ఆశయంతో మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి ఇంజనీరింగ్ వైపు పరుగులు తీస్తున్న విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకొక మంచి గైడ్లైన్స్ కూడా ఇవ్వడానికి ముందులో మనం ఉంటాం అన్న విషయం మీ అందరికీ తెలుసు. స్టూడెంట్స్, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి మన ఐఐటి హైదరాబాద్లో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్పోజర్, దీన్ని మనం సింపుల్గా ష్యూర్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐఐటి హైదరాబాద్లో ఇంటర్న్షిప్స్కి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇది 27th ఫిబ్రవరి 2026 రోజు నోటిఫికేషన్ ఓపెన్ అయింది. ప్రతి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి తెలవాలి, అన్ని బ్రాంచెస్ వాళ్ళకన్న విషయంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఒకవేళ మీరు బీటెక్ థర్డ్ ఇయర్ కాకపోతే మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి ఉన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చేయండి. ఇది ఒక సమ్మర్లో మాత్రమే వస్తుంది స్టూడెంట్స్. మరి ఒకసారి చూద్దాం ఏంటంటే ఈ సమ్మర్ ఇంటర్న్షిప్లో 250 మెంబర్స్ని వాళ్ళు తీసుకుంటారు. ఈసారి 100 మెంబర్స్ ఓన్లీ గర్ల్స్కే ఇస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అందుకే మహిళా దినోత్సవ సందర్భంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పాలన్న విషయంతో వీడియో చేస్తున్నాను. 250 ఇంటర్న్షిప్స్ ఇస్తుంటే దాంట్లో 100 గర్ల్స్కి ఇస్తున్నారు స్టూడెంట్స్. సో మరి ఇంటర్న్షిప్లో 15,000 రూపీస్ పర్ మంత్ అలా ఫర్ 2 monthsకి ఇస్తున్నారు. అంటే 7,500 రూపీస్ పర్ మంత్ అలా ఇస్తున్నారు. ఒకవేళ మీకు కాలేజ్ స్టార్ట్ అయిపోవడం అలా జరిగితే 10,000 రూపీస్ 1.5 month కూడా ఇస్తారు. 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 15,000, 1 month అయితే 7,500, 1.5 month చేస్తే 10,000. అది మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అది దాన్ని బట్టి మనకు అక్కడ మరి ఇది ఎప్పుడు ఉంటుంది అంటే 15th May 2026 to 14th July 2026 డేట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. 15th May to 14th July. మినిమం 1 month చేయాలి, మ్యాక్సిమం 2 months చేసుకోవచ్చు. అకామిడేషన్, హాస్టల్ అకామిడేషన్ ఇస్తారు ఐఐటి హాస్టల్లోనే. మెస్ ఛార్జెస్ మాత్రం ఆ స్టూడెంటే బేర్ చేసుకోవాలి అని చెప్పారు. ఇక ఎలిజిబిలిటీ, ఫస్ట్ వాళ్ళు నాన్ ఐఐటి స్టూడెంట్స్ అయి ఉండాలి, ఐఐటి స్టూడెంట్స్ అయి ఉండకూడదు. ఇక వాళ్ళు మరి ఎవరు ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అంటే ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉండవచ్చు, ఆర్ ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండవచ్చు, ఏదైనా లాంగ్వేజెస్ సంబంధించి రీసెర్చ్ చేయడానికి. ఇంకా మనకు అంటే బీటెక్ ఆల్ బ్రాంచెస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండవచ్చు, అదేవిధంగా 4th ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ స్టూడెంట్స్ అయి ఉండవచ్చు. మనకు బీటెక్ అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, అదేవిధంగా మీ రిలేటివ్స్లో ఎవరైనా ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఫస్ట్ ఇయర్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు 4th ఇయర్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అప్లికెంట్స్ షుడ్ బి అమాంగ్ ది టాప్ 20% బేస్డ్ ఆన్ సిజిపిఏ స్కోర్ ఇన్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్ ఇన్ హిజ్ డిసిప్లిన్ ఇన్ ద కాలేజ్, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ. అయితే అప్లికేషన్ చేసే ముందు మీ కాలేజ్లో నువ్వు టాప్ 20%లో ఉన్నట్టు ఒక హెచ్ఓడి మీ బ్రాంచ్ హెచ్ఓడితో మీరు ఒక ఫార్మాట్లో కూడా అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ చేయాలంటే కొంచెం మనకు టెక్నికల్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి కాబట్టి, ఒక రకంగా రీసెర్చ్ కాబట్టి ఆ టాప్ 20% స్టూడెంట్స్కి మాత్రమే ఇది అప్లికెంట్స్ అంటున్నాడు. తర్వాత అప్లికెంట్ షుడ్ బి ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి. తర్వాత ద అప్లికెంట్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఫుల్ టైమ్. ఒక 1 month అయితే ఫుల్ టైం చేయాలి, తర్వాత ఆన్లైన్లో పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అప్లికేషన్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్టర్ ది డెడ్ లైన్ 10th March అని చెప్పారు. అంటే ఇంకా 2 days మాత్రమే ఉంది. ఆఫ్టర్ ది డెడ్ లైన్ నో అప్లికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ది వెబ్ పోర్టల్ ఓన్లీ. వెబ్ లైన్ ఇక్కడే ఆన్లైన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. షెల్ నాట్ బి ఎంటర్టైన్డ్. సెలెక్షన్ ప్రొసీజర్, ఫస్ట్ మనకి బేస్డ్ ఆన్ మార్క్స్ని బట్టి స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆన్లైన్ మోడ్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఆన్లైన్ మోడ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తారని చెప్పారు. స్టూడెంట్స్, ఇవి మనకు లాస్ట్ డేట్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్. మనకు 28th February 2026 రోజు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 10th March 2026, అంటే ఇంకా 2 days టైం ఉంది.
తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 15th April 2026 మీకు మెయిల్ వస్తుంది. అదేవిధంగా వెబ్సైట్లో కూడా లిస్ట్ పెడతారు. సో స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 15th May 2026. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మెయిల్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టేస్తా ఉన్నారు. నో సెపరేట్ కమ్యూనికేషన్ షెల్ బి సెంట్ టు ద నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. డిసిషన్ అనేది ఐఐటి హైదరాబాద్కే డిసిషన్ తీసుకునే రైట్స్ అని ఉంటాయని చెప్పారు. సో ముఖ్యంగా బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్కి రేపు క్యాంపస్ ప్లేస్మెంట్ వెళ్ళేటప్పుడు ఒక ఇంటర్న్షిప్ అనేది ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా రేపు బీటెక్ తర్వాత జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్లో ఆల్మోస్ట్ అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తుంటాయి. వాటన్నిటినీ వీలైనంత వరకు మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్లో మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ వీడియో చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ జూనియర్స్కి, మీ ఫ్రెండ్స్కి, నైబర్స్ కూడా చెప్పండి. దీని ఒక మంచి స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.